అన్నపూర్ణ జయంతి రోజు అన్నపూర్ణదేవికి అంకితం చేసిన రోజు. ఎవరైతే అన్నపూర్ణ జయంతి రోజున అమ్మవారిని పూజిస్తారో ఇంట్లో ఐశ్వర్యం, సంతోషం, ఆహారానికి లోటుండదు. అన్నపూర్ణ జయంతి రోజున అమ్మవారిని పూజించే వారి జీవితంలో అన్ని దుఃఖాలను అన్నపూర్ణదేవి తొలగిస్తుంది. ఆ రోజు చేసే పూజకు మాత్రమే కాదు, దానాలకు కూడా విశిష్టత ఉంటుంది. క్యాలెండర్ ప్రకారం అన్నపూర్ణ జయంతి ప్రతి సంవత్సరం మార్గశిర మాసం పౌర్ణమి రోజు వస్తుంది. మార్గశిర మాసం పౌర్ణమి డిసెంబర్ 14 సాయంత్రం 4:58 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 15, 2:31కి ముగుస్తుంది. ఆ రోజు నిరుపేదలకు అన్నదానం, వస్త్రదానం లేదా మీరు చేయగలిగిన దానాలు చేయండి. అన్నదానం, వస్త్రదానం అయితే చేయడం శ్రేయస్కరం. ఆహారం, బట్టలు దానం చేస్తారో జీవితంలో వారికి ఆహారం, డబ్బుకు లోటుండదు. ఆ రోజు స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి గంగా జలంతో పూజ గదిని శుద్ధి చేసి ఉపవాసం ఉండాలనుకుంటే ఉండండి. ఉపవాసం చేస్తామని తీర్మానం చేయండి, లేకపోతే అక్కర్లేదు. పూజకు ముందు పూజ స్థలంలో అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించండి. అమ్మవారి ముందు ధూపం, దీపం వెలిగించి పసుపు, కుంకుమ, అక్షతలు, నైవేద్యం, తులసి దళాలు మొదలైన వాటిని పూజ స్థలంలో ఉంచి అమ్మవారికి పూరీలు కానీ, కూరగాయలతో చేసిన ఏదైనా ఆహారాన్ని కానీ, హల్వాని కానీ చేయగలిగితే నైవేద్యంగా చేసి పెట్టండి. తల్లి స్తోత్రాలు, మంత్రాలు, అన్నపూర్ణాష్టకం పఠించడం శుభప్రదం. పూజ సమయంలో అక్షతలు, పూలు మొదలైన వాటిని సమర్పించండి. పూజ అయిన తర్వాత కుటుంబ సభ్యులకు ఆ ప్రసాదాన్ని పంచండి. పూజ సమయంలో ఓం అన్నపూర్ణాయ నమః అని 108 సార్లు కుదిరితే జపించండి.